ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మౌన లోకాలకు మన్మోహన్ అంటూ భారత ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మాజీ ప్రధాని ఇక లేరు అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచిండ్రు. సో 5 దశాబ్దాల పాటుగా వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించిండ్రు. పివి నాయకత్వంలో భారత గతిని మార్చిన ఆర్థికవేత్త అంటూ కూడా ప్రశంసిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే సరళీకృత విధానాలతో సంక్షోభాలను తప్పించిన ధీశాలి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సహకారం అంటూ కూడా గమనించవచ్చు. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల సంతాపం అంటూ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో వారం రోజులు కేంద్రం సంతాప దినాలుగా ప్రకటించిన పరిస్థితి. సో మన్మోహన్ సింగ్ నిజంగా ఒక సౌమ్యుడు, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన వ్యక్తిగా కూడా ఆయనకి గొప్ప పేరుంది. నిజంగా రాజకీయాల్లో గొప్ప వ్యక్తిగా కూడా చూస్తూ ఉంటారు. అరుదైన రాజనీతిజ్ఞుడు. సో మాజీ ప్రధాని మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి అంటూ మనం వార్త చూస్తున్నాం. స్థితప్రజ్ఞత, విద్వత్తు కలిసిన వ్యక్తిత్వం, కేబినెట్ సహచరుడుగా ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి మన్మోహన్ సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మిగతా వార్తలు ఒక్కసారి మనం గమనించినట్లయితే, రైతు నెత్తిన సర్వే పిడుగు అంటూ భూహారతి అంటూ మన ప్రధాని ఇంకో వార్త కనిపిస్తోంది. ఏంటంటే భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా డిజిటల్ సర్వే తప్పనిసరి అంటూ కొత్తగా వచ్చిన నిబంధనల సందర్భంగా ఈ వార్త మనం గమనిస్తున్నాం. సో ప్రస్తుతం ఎట్లా ఉందంటే, ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతుంది. మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని ఒక నిర్ణీత సమయంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కూడా పూర్తవుతాయి. అధికారులను బతిమలాడాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఏముంది అనంటే, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ఒక రైతు తన భూమిని అమ్మాలి అంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ వచ్చి భూమిని కొలిచి హద్దులతో డిజిటల్ మ్యాప్లను రైతుకి ఇవ్వాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, సర్వేయర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ బాధ్యత అంతా రైతుదే. కొత్త చట్టంలో ఇటువంటి నిబంధన ఉంది. సో మండలాల్లో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి. అయితే ఈ తాజాగా వచ్చిన నిబంధనతో మాత్రం రోజుకు 2 రిజిస్ట్రేషన్స్ జరగడం కూడా గగనమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ప్రొసీజర్ ఉంది, ఇదంతా ఫాలో చేయాల్సి ఉంటుంది. సో రాష్ట్రంలో 250 మంది సర్వేయర్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కొత్త చట్టం ప్రకారం సర్వేలు జరిగి రిజిస్ట్రేషన్ జరగాలి అంటే తీవ్రమైన కొరత వేధిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈ డిమాండ్ ఉన్న కారణంగా కూడా పైరవీలు, అవినీతికి ఆస్కారం అంటూ కూడా మనం చూస్తున్నాం. సో అదనపు ఛార్జ్ చెల్లించినా కూడా చెయ్యి తడపక తప్పని స్థితి. ఎందుకంటే ఒక సులభతరమైన పద్ధతి నుంచి మళ్ళీ ఈ సర్వేయర్ల మీద ఆధారపడతా ఇదంతా. ఎందుకంటే రోజుకు 15 రిజిస్ట్రేషన్స్ అయ్యే చోట 2 అవ్వడం కూడా గగనమే అనేటువంటి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ పనులు ఎంత నత్తనడకన వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా కూడా ఇప్పటికే రైతు అనేక విధాలుగా కుదేలవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వ్యవసాయానికి సంబంధించి ఇది మరొక పిడుగు పట్టట్టుగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే, నిన్న ఉదయం దళిత బిడ్డ ఎర్రోళ్ల అరెస్ట్ అంటూ మనం వార్తను చూస్తున్నాం. మారేడ్పల్లిలో ఆయన నివాసం దగ్గర నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిండ్రు పోలీసులు. అయితే తెల్లవారుజాముననే అర్లీ మార్నింగ్ ఆయన ఇంటికి వెళ్ళిండ్రు పోలీసులు. నోటీసులు ఇవ్వడానికని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. సో ఎర్రోళ్ల అరెస్టుకు సంబంధించి నాంపల్లి కోర్టు అక్షింతలు వేసింది. ఎందుకంటే అక్రమ అరెస్టులు, ఏ కేసులు పెట్టి వేటి ఆధారంగా అరెస్టులకు పాల్పడుతున్నారు అనే దానికి సంబంధించి చూస్తే కోర్టు నిన్న మొట్టికాయలు వేసిన సిచ్యువేషన్ కనిపించింది. సో ఈ నేపథ్యంలో సొంత పూచికత మీద శ్రీనివాస్ను విడుదల చేసిండ్రు. ధర్మమే గెలిచింది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో వీకెండ్ రాగానే ప్రభుత్వానికి ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి వార్తలు అదే కొనసాగించడం ఒక అటెన్షన్ డైవర్షన్ కావచ్చు. ఇంకొక వైపు ప్రజా సమస్యల పట్ల మాట్లాడే వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, సమస్యల గురించి మాట్లాడకుండా వాళ్ళు వెనక్కి తగ్గే విధంగా ఈ చర్యలు ఏమైనా పనిచేస్తాయేమోనన్న ఒక ఆశ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే 9 నెలలుగా రాని జీతం, కారుబారు మృతి అంటూ మనం వార్త చూస్తున్నాం. పూట గడవక అవసరం, దానికి తోడు అనారోగ్యం, ఈ పాపం సర్కార్దేనన్న కార్మిక సంఘాలు అంటూ కూడా మనం వార్తను ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే
పోలీసులు విచారణకు పిలిచారని యువతి ఆత్మహత్య అంటూ వార్త చూస్తున్నాం. తండ్రి కేసులో స్టేషన్కు రప్పించడంతో మనస్తాపించింది దీప్తి అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వార్త గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కీలకంగా లంచం ఇస్తేనే కరెంట్ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. సో 5 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది తీరుపై రైతులంతా కూడా భగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది. రేగౌడ్ సబ్స్టేషన్ భవనం ఎక్కి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసిండ్రు. సో లంచం ఇస్తేనే కరెంటు ఉంటుంది అనేసరికి రైతులంతా కూడా వాళ్ళు కోపోద్రిక్తులైనరు. వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసిన వార్తను మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అంటే ఇంత బాహాటంగా కరెంట్ ఇవ్వడానికి కూడా లంచం అడుగుతున్నారు అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే రియల్ ఢమాల్ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. కుప్పకూలిన హైదరాబాద్ రియాలిటీ అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో 47% పడిపోయిన ఇండ్ల అమ్మకాలు అంటూ చూస్తున్నాం. ఎటువంటి పరిణామాలు కొనసాగుతున్నాయి గత కొద్ది నెలలుగా హైదరాబాద్లో అనేది మనం చూస్తూనే ఉన్నాం. కూల్చివేతల నేపథ్యంలో ఇల్లు కొనాలన్నా అంత జాగాలు కొనాలన్నా కూడా భయపడే పరిస్థితి కనిపించింది. సో బయర్స్ డిలైట్ నివేదికలో వెల్లడి అంటూ మనం చూస్తున్నాం. కొత్త ప్రాజెక్టులు రావట్లేదు అన్న అనరాగ్ హైడ్రా కాంగ్రెస్ సర్కార్ చర్యలతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు. ఏంటంటే మంచిగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వెనక్కు తీసుకెళ్లి మొత్తం సర్వనాశనం చేస్తుంది, విధ్వంసం చేస్తున్న పరిస్థితులు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దానికి తార్కాణమే, దానికి నిదర్శనమే. ఎందుకంటే గత కొద్ది నెలలుగా కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది, హైదరాబాద్ లో రియల్ వ్యాపారం ఎట్లా కొనసాగుతుంది అని అంటే వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే ఎవరికి కూడా ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం, భవిష్యత్తు మీద ఒక భరోసా లేకుండా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సివిల్ సప్లైకి 1000 కోట్ల నష్టం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సిఎంఆర్ గడువు పొడిగించని కేంద్రం అంటూ చూస్తున్నాం. మిల్లర్ల దగ్గరే 3 లక్షల టన్నుల సిఎంఆర్ అధికారుల నిర్లక్ష్యంతో ఆర్థిక భారం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఎక్కడ చూసినా ప్రభుత్వం నుంచి ఒక పరిపాలన వైఫల్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అటకెక్కిన వార్ధా ప్రాజెక్ట్ అంటూ మనం వార్తని గమనించవచ్చు దీనికి సంబంధించి. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యాన్ని వహించింది. డిపిఆర్ను తిప్పి పంపిన కేంద్ర జలసంఘం అంటూ కూడా చూస్తున్నాం. ప్రాణహిత పైన ముందడుగు వెయ్యని వైనం, మాటలే తప్ప చర్యలు శూన్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు అందని సాగునీరు అంటూ మనం వార్తని గమనించవచ్చు. చాలా క్లియర్గా తెలంగాణ పట్ల ఒక నిర్లక్ష్యం, తెలంగాణ విధ్వంసం వైపు నడిపిస్తున్న తీరే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తున్న పరిస్థితి. సో మనం ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే సో దీనికి సంబంధించి వార్ధాకు సంబంధించి కేసీఆర్ సుదీర్ఘ మేధోమదనం చేసిండ్రు. వార్ధాతో తక్కువ ఖర్చు, తక్కువ ముంపు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసిన సిచ్యువేషన్. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. ఎందుకంటే ప్రజలకు పనికొచ్చే ఏమున్నా సరే వ్యక్తిగత కక్షతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షతో ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి మీద దాడి చేయడం కావచ్చు, ఆత్మగౌరవం మీద దాడి చేయడం కావచ్చు, ప్రజల జీవన స్థితిగతుల మీద కూడా అంటే మళ్ళీ వెనక్కు తీసుకెళ్లిన ఒక దారుణమైన పరిస్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు నెట్టేసింది. విధ్వంసం చేస్తూ నాశనం చేస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే చలో కలెక్టరేట్ అంటూ కూడా మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ కోసం పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య అంటూ మన వార్తను గమనించవచ్చు. ఫీ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3వ తారీఖు చలో కలెక్టరేట్ చేపట్టనున్నట్టు ఆర్ కృష్ణయ్య అనౌన్స్ చేసిండ్రు. కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను కూడా ముట్టడించబోతున్నామన్నారు. దీనికి సంబంధించి నిన్న ఆయన అనౌన్స్మెంట్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఏడాది అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఫీ రియంబర్స్మెంట్కు ₹1 కూడా విడుదల చేయలేదు. దాదాపు 17 లక్షల మంది స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తున్నా కూడా స్పందించలేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నట్టు అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి అని డిమాండ్ చేసిన పరిస్థితి చాలా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు కూడా ప్రశాంతంగా లేరు, ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. ఎందుకంటే కాంగ్రెస్ అంటే తెలంగాణకు సంబంధించి ఒక అన్యాయం జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది అనే పాత డెఫినేషన్ ఏదైతే ఉందో, పాత అర్థం ఏదైతే ఉందో, ఇన్నేళ్లు మారినా కూడా 10 ఏళ్ళు గడిచిన తర్వాత అయినా సరే, తెలంగాణ సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సరే కాంగ్రెస్ హయాంలో తెలంగాణ పరిస్థితి ఏంటి అని అంటే కాంగ్రెస్ వైఖరి అట్లానే ఉంటుంది. కాబట్టి ఏదున్నా కూడా ఏ మార్పు ఉండదు, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా కాంగ్రెస్
పరిపాలనని అటకెక్కించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సిచ్యువేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకోవైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వ నిర్ణయాల వల్ల జీవితాలు రోడ్డున పడ్డ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం వ్యంగ్యంగా కార్టూన్కి సంబంధించి చూస్తే నిన్న హైదరాబాద్లో నిన్న సినీ ఇండస్ట్రీ సీఎంతో భేటీని, దానికి సంబంధించి మనం ఇక్కడ కార్టూన్ చూస్తున్నాం. హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చేలా చర్యలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా. సో హైదరాబాద్ ట్రాఫిక్ జాముల్లో మహిళల ఫ్రీ బస్సుల్లో అద్భుతమైన యాక్షన్ సీన్లు తీయొచ్చు, జేమ్స్ కెమెరాన్కు ఫోన్ చేయమంటారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఫ్రీ బస్సులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి, వీటేవి అంటూ వ్యంగ్యంగా ఆ సమస్యల పరిష్కారం లేదు. కానీ హాలీవుడ్కి హైదరాబాద్కి హాలీవుడ్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అనేది అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మిగతా వార్తల్లోకి ఒకసారి వెళ్తే, దళిత బిడ్డ ఎర్రోళ్ళు అరెస్ట్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఉదయం 5 గంటలకి ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళిండ్రు, కుటుంబ సభ్యుల్ని కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య ఒక తోపులాట జరిగింది. ఎందుకు కారణం లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించిండ్రు. సో ఏం చేసిందనంటే, ఈ ఎర్రోల శ్రీనివాస్ అరెస్టుకు సంబంధించి ఉద్యమకాలంలో ఉన్న క్లోజ్ అయిపోయిన కేసులను కూడా అక్కడ చూపించిన నేపథ్యంలో కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు సీరియస్ అయ్యి తర్వాత బెయిల్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అక్రమ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఆయన చేసేది ఏంటి అని అంటే, కౌశిక్ రెడ్డితో పాటు కేసు కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో మాకు విధులకు ఆటంకం కలిగించినట్టు అక్రమంగా కేసులు బనాయించి ఎర్రోల శ్రీనివాస్ని అరెస్ట్ చేసిండ్రు. సో సాయంత్రం ఆయన బెయిల్ మీద విడుదలైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే, అంటే 7వ గ్యారంటీకి ఎమర్జెన్సీ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఎర్రోల శ్రీనివాస్ అరెస్టుకు సంబంధించి సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమైన సిచ్యువేషన్. నిన్న అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో నియంతలా రేవంత్ వైఖరి ఉంది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇందిరమ్మ రాజ్యమా, పోలీసు రాజ్యమా అంటూ కూడా హరీష్ రావు సీరియస్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా దుర్మార్గంగా వ్యవహరించిందనే మాట్లాడుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు, నోటీస్ కూడా లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎర్రోళ్ళ ఇంట్లో పోలీసుల దౌర్జన్యం ఏంటంటూ వేముల క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటూ కొప్పుల ఈశ్వర్ కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే నోటీసులు ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి అంతా తెల్లవారుజామున పోవాల్సిన అవసరం ఏంది, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. సో ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా, జైళ్లకు పంపినా కూడా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి వ్యాఖ్యానించారు. సో ఎర్రోళ్ళ అరెస్టు కక్షపూరిత రాజకీయం అన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. న్యాయ వ్యవస్థ తిప్పికొట్టింది అని అన్నారు. దాసోజు శ్రవణ్ అరెస్టు ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సర్కార్ కక్షపూరిత అరెస్ట్ అంటూ సండ్ర వెంకట వీరయ్య కమెంట్ చూస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధమా అంటూ తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ వ్యాఖ్యానించడం. అంటే నిజంగా ఏం చెప్తుంది ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది అని అంటే, ప్రజాపాలన అని మాట్లాడతారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు. కానీ ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్తే తెలంగాణలో అంతా కూడా ప్రజలంతా కూడా ఒక అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహావేశాలతో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, ప్రజలంతా కూడా బాధపడుతున్నారు, గోసపడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రజా సమస్యల గురించి మాట్లాడద్దు, ప్రజలను ఇబ్బందులకైతే గురి చేస్తారు, ప్రజలు కూడా ప్రశ్నించొద్దు, ప్రజల తరపున నేతలు కూడా ప్రశ్నించొద్దు అన్న వైఖరి ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ బీఆర్ఎస్ నేత ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయలేక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి ఇటువంటి అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇంకోవైపు చూస్తే ఎర్రోళ్ళ అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ మాజీ ఎమ్మెల్యే మనోజ్ చంద్రావతి కామెంట్ చేసిండ్రు. అయితే ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులకు భయపడమంటూ కూడా బీఆర్ఎస్ దేవిప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తే అయ్యో అరెస్ట్ చేస్తారని భయపడి ప్రజా సమస్యల గురించి ప్రశ్నించడం మానివేయాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అనేది నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లలో నిర్బంధించినా కూడా ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించడం అనేది, పోరాటం అనేది ఆపుమనే విషయం చాలా క్లియర్గా బీఆర్ఎస్ నుంచి బలంగా వినిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే
బీసీ కులగణనపై బీజేపీ వైఖరేంటి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించిండ్రు. బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలిన రేవంత్ సర్కార్ అంటూ ఆమె వ్యాఖ్యానించిండ్రు. శాలివాహన ఆర్యకటిక సంఘాల భేటీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే గ్రిడ్ ఇండియా మాక్ డ్రిల్ అంటూ చూస్తున్నాం. పవర్ గ్రిడ్ ఇండియా ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. రేపు అంటే ఉదయం మార్నింగ్ 11 o'clock నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కోవడానికి ఎటువంటి సన్నద్ధతతో ఉండాలనే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ చేయబోతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే పోలీసు సామాగ్రి వేలం రేపు అంటూ కూడా చూస్తున్నాం. హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్ సెంట్రల్ స్టోర్స్లో పోలీసుల సామాగ్రిని వేలం వేయబోతున్నారు. పోలీసులు ఉపయోగించని కొత్త క్లాత్స్, లెదర్ థింగ్స్, ఇతర సామాగ్రిని పెడతారు. దీన్ని నగరవాసులు వినియోగించుకోవాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఇంకోవైపు చూసుకుంటే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. షానగర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆ ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకోవైపు చూసుకుంటే సివిల్ సప్లైకి 1000 కోట్ల నష్టం అంటూ వార్త చూస్తున్నాం. వానాకాలం సీఎంఆర్ గడువు పొడిగించలేదు కేంద్రం. మిల్లర్ల దగ్గరే 3 లక్షల టన్నుల సీఎంఆర్. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే వానాకాలం సీజన్ సీఎంఆర్ బియ్యంకి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మిల్లర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో గడువులోగా ఎఫ్సీఏకి సీఎంఆర్ ఇవ్వని ఫలితంగా భారీ ఆర్థిక నష్టం జరిగింది. ఒకవైపు రైతులకి నష్టమే జరుగుతుంది, రాష్ట్ర ఖజానాకు నష్టమే జరుగుతుంది. ప్రభుత్వ విధానాలు అంటే ఒక ప్లానింగ్ లేదు, అభివృద్ధి ఎట్లా చేయాలనే దానికి సంబంధించి దాని మీద ఒక దృష్టి లేదు. ఎంతసేపు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడదామో, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం తప్ప ప్రభుత్వ వైఖరి ఇంకో విధంగా కనిపించట్లేదు. ఇంకోవైపు చూసుకుంటే గురుకులాల గర్భశోకం సీఎంకు పట్టదా అంటూ వ్యాఖ్యానించారు. నిన్న హరీష్ రావు వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి రేవతి కుమారుడు శ్రీతేజ్ను పరామర్శించిన సందర్భంగా ఆయన పరామర్శించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. రాష్ట్రంలో నిజంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గురుకులాలలో ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ వెళ్తున్నారు, గురుకులాలలో కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అన్ని విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఆయనకు బాధ్యత ఉంటుంది. సో బాధ్యతగా వ్యవహరించాలి అని కూడా వ్యాఖ్యానించిన సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే 6 గ్యారంటీలు ఇచ్చింది, కానీ వాటి అమలుకు సంబంధించి ఊసెత్తకుండా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ పోతుంది. సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆ గ్యారంటీలను వాటి బేస్డ్గానే ఓట్లు వేసి అధికారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం చేసింది అని అంటే హామీలను గాలికి వదిలేసింది, పరిపాలన కూడా గాలికి వదిలేసింది. కేవలం స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలన్న ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొలువుల గ్యారంటీ గాలికి అంటూ చూస్తున్నాం. కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో ఏం జరుగుతాయో, ప్రీవియస్గా కర్ణాటకలో ఏం జరుగుతాయో అవే తెలంగాణలో రిపీట్ అవుతున్న సిచ్యువేషన్ రెగ్యులర్గా కనిపిస్తూ వస్తుంది. కర్ణాటకలో ముందుగా అధికారంలోకి వచ్చిండ్రు, అక్కడ ఒక్కొక్క వ్యవస్థకు సంబంధించి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా అక్కడ వ్యవస్థ అంతా కుంటుపడుకుంటా తీసుకొచ్చిన సిచ్యువేషన్, అదే కొంతకాలం తర్వాత మళ్ళీ తెలంగాణకు సంబంధించి రిపీట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కర్ణాటకలో ఉద్యోగుల కొరత 3/1 ఖాళీ, 2.76 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వేకెన్సీ, ఏడాదిలో భర్తీ చేస్తామన్న కాంగ్రెస్, గెలిచాక గ్యారంటీల భారంతో దాటవేత, కుంటుపడుతున్న ప్రభుత్వ సేవలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే కర్ణాటకలో ఇది పరిస్థితి కనిపిస్తుంది. కనీసం మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడే దారుణమైన పరిస్థితి కూడా కాంగ్రెస్ హయాంలో కర్ణాటక ప్రజలు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు ఇచ్చే పని ప్రభుత్వానికి కాదట అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన మాటకు ఇప్పుడు చెప్తున్న మాటకు పొంతన ఉండట్లేదు. ఉద్యోగాలు కల్పించేందుకు, సృష్టించేందుకు ప్రభుత్వం ఏమి ఏజెన్సీ కాదు అని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, రాష్ట్ర పాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ ఆర్వి దేశపాండే చేసిన వ్యాఖ్యలు. అంటే ఎన్నికలు ఉన్నంతసేపు ఏమంటారు,
ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ చెప్పే పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా నమ్మకుండా హర్యానా ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు చెప్పే మాటలను నమ్మము, ఎందుకంటే మీ చేతులు ఎట్లా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి ఏ విధంగా అన్యాయం చేసిండు అనే దాన్ని తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా గమనించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే ఆధారాలు లేకుంటే కేసు నిలవదు, ఒక ప్రభుత్వ నిర్ణయాలను తదుపరి వచ్చే ప్రభుత్వాలు కొనసాగించడం సాధారణం అంటూ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడం. ఆయన నమస్తే తెలంగాణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినారు. ఈ రేస్ కేసులో తన అధికార పరిధిలోనే లావాదేవీలు ఉన్నట్టు కేటీఆర్ నిరూపిస్తే చాలు. సిబిఐ ఈడీ విచారణ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసుపై ఈయన మాజీ జేడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే బీబీ నగర్ ఆర్మీ కళాశాల కనుమరుగు అంటూ మనకి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. విద్యార్థినులతో సహా ఉన్న పలంగా భవనం ఖాళీ, ఆర్మీ పోల్స్ ఇతర సామాగ్రి అంతా కూడా తొలగింపు, విద్యా సంవత్సరం మధ్యలో సర్కార్ దుశ్చర్య, ఆర్మీ సిబ్బంది జీతాలు, స్టూడెంట్స్ శిక్షణ బంద్, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలో భాగమే అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి సంబంధించి వ్యాఖ్యానించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరో చోటుకు తరలిస్తామంటూ ఎక్కడ చూసినా ఇక్కడ ఆర్మీ కళాశాలకు సంబంధించి అంటే విద్యా సంవత్సరం మధ్యలో ఇక్కడంతా వినాశనానికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు గురుకులాలకు సంబంధించి అక్కడ కూడా డ్రాప్ అవుట్స్ పెరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ పిల్లల్ని ఉంచాలి అంటే, పిల్లలు ఉండాలంటే భయపడి డ్రాప్ అవుట్స్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. విద్యా సంవత్సరం మధ్యలోనే టీసీలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ మాత్రం ఉండి చదువుకునే వాళ్ళకు కూడా సరైన ఆహారం కానీ వాళ్ళకి విద్య కానీ అందించలేని ఒక దుస్థితిలోకి ప్రభుత్వం నెట్టేసింది. విద్యా వ్యవస్థని కూడా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పాలనలో చీకట్లోకి అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగా ఒకనాడు దేశంలో మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలగా కీర్తించబడింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇదంతా కూడా శిథిలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే విధ్వంసం తప్ప ఇంకేమీ చేయట్లేదు అనే విషయం తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే గ్రూప్ 1 పై పిటిషన్ల కొట్టివేత అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేము అంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. వెబ్ నోట్ డీ కోడింగ్ పై హైకోర్టును ఆశ్రయించవచ్చు అంటూ కూడా సూచించింది. ఇక